గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. గుడ్సెల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టారు. కూలిన సమయంలో విమానంలో మొత్తం 130 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక గాయపడిన వారిని హాస్పిటల్కు తరలిస్తుంది రెస్క్యూ టీం. మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడికి ఫైర్ ఇంజన్లు అదేవిధంగా అంబులెన్స్లు చేరుకున్నాయి. అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి దగ్గరలో ఉన్నటువంటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలినట్టుగా మనకు సమాచారం అందుతోంది. బుజ్జుసెల్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే మెగాని అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే అక్కడ మంటలు, దట్టమైన మంటలు అందుతున్నాయి. వాటిని ఆపేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. సహాయక చర్యలను ఎవరైతే క్షతగాత్రున్నారో దాదాపు 130 మందికి పైగా అందులో తెలుస్తోంది. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన వెంటనే అక్కడికి స్థానిక పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంబులెన్స్ అక్కడికి పంపించారు. వాళ్ళందరూ కూడా ప్రజెంట్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అక్కడ దట్టమైన పొగ వస్తోంది. గుజుసెల్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ ఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోవడంతో జనావాసాల మధ్యలో విమానం కుప్పకూలింది. స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలు కూడా గాయాల వాళ్ళకు కూడా క్షతగాత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలడంతో క్షతగాత్రుల సంఖ్య అధికంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. వివిధ దగ్గరలో ఉన్న ప్రాంతాల నుంచి మరిన్ని అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు కూడా రప్పిస్తున్నారు. భారీ ఘటన కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా అక్కడికి రప్పించి సహాయక చర్యలు ముమ్మలు చేసే ప్రయత్నం చేస్తారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ గుజుసెల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు దట్టమైనటువంటి పొగలు అలుముకొని ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినట్టు సమాచారంతో స్థానిక పోలీసులు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అక్కడికి అంబులెన్స్ ను అదేవిధంగా ఫైర్ ఇంజన్ రప్పించారు. ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లతోని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ 12 ఫైర్ ఇంజన్లతోని మంటలైతే ఆర్పుతున్నారు. క్షతగాత్రులను అందులో టేకాఫ్ అయిన తర్వాత వెంబడే ఫ్లైట్ అనేది కూలిపోవడంతో క్షతగాత్రుల సంఖ్య అధికంగా ఉంది. దానికి ఇంకా ఎట్లాంటి కారణాలతోని అది ఫ్లైట్ అనేది కూలిపోయింది అనేటువంటి విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చెట్టును అంటే టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ స్థానిక జనావాసాల మధ్య ఉన్నటువంటి ఒక చెట్టును ఢీకొనడం వల్ల అంటే ఫ్లైట్ పడిపోయినట్టుగా స్థానికులు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే నిజంగా ఎందుకోసం ఈ ఫ్లైట్ కూలిందనేటువంటి విషయం మీద మాత్రం ఇంకా సరైన కారణం అనేది ఇంకా తెలియలేదు. దీని మీద యంత్రాంగం అనేది దృష్టి పెట్టింది. మరోవైపు ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలి, వాళ్ళను మెరుగైన చికిత్స అందించాలి అనేటువంటి ఉద్దేశంతో దగ్గరలో ఉన్న ఇప్పటికే అంబులెన్స్ అక్కడ చేరుకున్నాయి. మరిన్ని అంబులెన్స్లను రప్పించి వాళ్ళను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్ సంఖ్య కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మంటలు కూడా ఒక్కసారిగా ఫ్లైట్ అనేది కూలిపోవడంతో దట్టమైనటువంటి పొగలవి విపరీతంగా చుట్టుపక్కల జనావాసాల మధ్య పూర్తిగా అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంటలు కూడా అంటే ఆ ప్రాంతంలో మంటలు ఇంకా తీవ్రం కాకుండా ఉండేటువంటి ఘటన జరిగిన వెంటనే మనకు పోలీసులు ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అధికారులందరూ కూడా అప్రమత్తమై పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టుగా మనకు తెలుస్తోంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ అనేది కూలిపోయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ప్రధానంగా కొద్దిసేపటి కిందనే ఫ్లైట్ టేకాఫ్ అయింది. గమ్యస్థానానికి చేరుకోవాల్సిన
సమయం ఉంది. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 130 మందికి పైగా ప్రయాణికులతోని ఫ్లైటు బయలుదేరిన కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయింది. అయితే ఆ చెట్టును ఢీకోవడం వల్ల జరిగిందని చెప్పి మనకు తెలుస్తోంది. అది స్థానికులు అందిస్తున్నటువంటి సమాచారం. అయితే నిజంగా కూడా ఏం జరిగిందనే అంశం మీద మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది. పొగలు పూర్తిగా దట్టమైన పొగలు ఉన్నాయి. క్షతగాత్రులను రెస్క్యూ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. మంటలో వైపు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళనైతే ముందుగా అంబులెన్స్లు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి దగ్గరలో ఏ ఆసుపత్రి ఉంటే ప్రైవేటు గవర్నమెంట్ ఏది ఉంటుంది దాని దగ్గర తరలించి వాళ్ళకు చికిత్సను అందించేటువంటి చేస్తున్నారు. మరోవైపు వెలువడుతున్న పొగలు కానీ మంటలను ఆర్పేందుకు యంత్రాంగం అంతా కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. 12 ఫైర్ ఇంజన్లతోని ప్రజెంట్ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో ఏం జరిగిందనేటువంటి విషయం మాత్రం అక్కడ ఎవరికి అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద సౌండ్తోని విమానం పడిపోవడం, ఆ తర్వాత మంటలు చెలరేగడం, జనావాసాల మధ్యనే పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దూర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఏం జరుగుతుందో తెలిసేలోపు చాలామంది గాయాల పాలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఫ్లైట్లో దాదాపు 133 మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు కాకుండా సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స కోసం అయితే ఆసుపత్రులు తరలిస్తున్నారు. ఇంకా అంటే మనకు విమానయాన సంస్థ నుంచి ఇంకా మనకు సమాచారం రావాల్సి ఉంది. అసలు ఎంతమంది ఉన్నారు, అందులో పిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, మహిళలు ఎంతమంది ఉన్నారు, అసలు ఎందుకోసం ఈ విమానం పడిపోయింది, క్షతగాత్రుల్లో ఎవరి పరిస్థితి ఏంటి, ఎంతమంది సీరియస్గా ఉన్నారనేటువంటి అంశం ఇది ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాల్సింది. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి చికిత్సను అందిస్తూ ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఇంకా తీవ్రం కాకుండా, ఎందుకంటే అందులో ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి అది అంటుకొని మరింతగా మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో వాటిని కూడా కంట్రోల్లో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరిన్ని ఫైర్ ఇంజన్లు కూడా రప్పించి మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నంలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. చూడాలి, ఇంకొద్దిసేపు అయితే భారత ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.